నమస్తే. ఈ జూలై నెలలో వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందనే విషయాలని ఇప్పుడు మనం వివరంగా చూసే ప్రయత్నం చేద్దాం. అయితే మీ వ్యక్తిగత జాతకానికి సంబంధించి కొంత భిన్నంగా ఉన్న రాబోయే పరిస్థితులను అంచనా వేసి మెలగడం అనేది చాలా ముఖ్యం. దానికోసమే ఈ వివరణ అంతా. అయితే జూలై నెల రాశి ఫలాలు చూస్తే వృషభ రాశి వాళ్ళకి ఈ నెల అనుకూలమైన ఫలితాలే అందించబోతోంది. సో బీ హ్యాపీ. అయితే ఈ నెలలో మీరు జీవితంలో చాలా రంగాల్లో పాజిటివిటీ మీకు కనిపిస్తుంది, మంచి మార్పులు జరుగుతాయి. అంతేకాదు పురోగతి, ఒక చేంజ్ అనేది కనిపిస్తుంది, అభివృద్ధి, ఒక మంచి ఫుడ్ స్టెప్ కూడా పడుతుంది, ఒక మంచి అడుగు పడుతుంది. అది మీరు చూస్తారు. గురుగ్రహం వల్ల మీ జీవితంలో కొత్త ఉత్తేజం అనేది స్టార్ట్ అవుతుంది. ఎంతో కొంచెం ఎగ్జైటింగ్గా మీ లైఫ్ అనేది ఉండబోతుంది అనేది తెలుస్తోంది. అయితే అవకాశాలు కూడా మీకు దానికి తగ్గట్టుగానే వస్తాయి. మీరు ఏదైతే ఇది కావాలని ఆశపడతారో అలాగే మీ పనులు కూడా పూర్తయిపోతాయి. ఇది మొత్తానికి వృషభ రాశి వాళ్ళకి. అయితే మీ కెరియర్, ఉద్యోగం ఎలా ఉంటుందని చూస్తే మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ కెరియర్ మీకు చాలా అనుకూలంగా ఉంటుంది మీ జాబ్ పరంగా. లేదా ఏదైనా మీరు జాబ్కి వెళ్తూ ఉంటే మీరు ఎంత కష్టపడతారో, మీరు చేసే వర్క్ స్టైల్కి కానీ మీకు ఖచ్చితంగా అప్రిషియేషన్ అనేది లభిస్తుంది. మీ పై అధికారుల నుంచి మీరు ప్రశంసలు అందుకోవచ్చు. అంతేకాకుండా మీకు మంచి పదవులు కూడా వస్తాయి. ఎందుకంటే మీరు మీ నెక్స్ట్ పొజిషన్కి వెళ్ళాలి అనుకున్నారనుకోండి, ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది. లేదా ఏదైనా హైక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారనుకోండి, ఒక మంచి గుడ్ న్యూస్ అయితే మీరు వింటారు. కొత్త ప్రాజెక్ట్స్ మీరు చేయాలి లేదా అలాంటి ఆలోచనలు మీరు ఉంటే అవి ఖచ్చితంగా చేయొచ్చు. దిస్ ఈజ్ ద గుడ్ టైం. మీ కొలీగ్స్తో మీకు మంచి రిలేషన్స్ ఉంటాయి, వాళ్ళ హెల్ప్ కూడా మీకు లభిస్తుంది. ఒకవేళ వ్యాపారాలు చేస్తూ ఉంటే మీరు ఏదైనా కొత్త ఒప్పందాలు, న్యూ బ్రాంచ్ ఓపెన్ చేయడం, లేకపోతే ఇంకేదైనా కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేయడం లాంటివి ఏమైనా అనుకుంటే దానికి కూడా అవకాశాలు ఉంది. లాభాలు కూడా పెరుగుతాయి. మీ ప్రయత్నాలకు తగ్గట్టుగానే మీ ఫలితాలు అనేవి కూడా వస్తాయి. సో కెరియర్, ఉద్యోగం కూడా, వ్యాపారాలన్నీ బాగానే ఉన్నాయి. ఆర్థికంగా ఎలా ఉంటుంది అంటే ఈ నెల ధన లాభం అనేది మీకు కనిపిస్తుంది. అన్ఎక్స్పెక్టెడ్ మనీ అనేది మీకోసం వస్తూ ఉంది. ఎందుకంటే మీరు ఎక్స్పెక్ట్ చేయరు ఈ టైంలో ఈ డబ్బు వస్తుందని. అలాంటి లాభాలు, లేకపోతే వారసత్వంగా మీకు రావాల్సిన ఆదాయం వచ్చే అవకాశం అనేది ఇప్పుడు కనిపిస్తుంది. మీరు పెట్టుబడుల గురించి ఇంతకుముందు పెట్టి ఉంటే దానికి మంచి రాబడి వస్తుంది ఇప్పుడు ఈ నెలలో. గతంలో మీరు ఏమైనా పెట్టుబడులు పెట్టి ఉంటే కనుక ఒకసారి చూసుకోండి. ఖచ్చితంగా ఇప్పుడు అవి లాభాలే తీసుకొచ్చి పెడతాయి. మీరు అప్పులు తీర్చడానికి ఇది పర్ఫెక్ట్ టైం అని కూడా చెప్పొచ్చు. ఒకవేళ పొదుపు చేయాలనుకున్నా కూడా మీ ఫ్యూచర్ కోసం ఒక మంచి ప్లాన్ వేసుకోవడానికి ఇది మంచి నెల. మీరు ఆర్థిక స్థితిలో బలంగా ఉండబోతున్నారు. ఈ నెలలో స్ట్రాంగ్ అవుతుంది మీ ఆర్థికంగా, ఫినాన్షియల్ స్టేటస్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది ఈ నెలలో అని చెప్పొచ్చు. మీ ఫ్యామిలీ ఎలా ఉంటుంది, ఫ్యామిలీ రిలేషన్స్ ఎలా ఉంటాయి అని చూస్తే ఫ్యామిలీ లైఫ్ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. చాలా సాఫ్ట్గా అన్ని సిచ్యువేషన్స్ మీకు అండర్ కంట్రోల్లో ఉంటాయి. కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు అనేవి కొంచెం స్ట్రాంగ్ అయిపోతాయి. ఇంట్లో ఏదైనా శుభకార్యం కూడా జరిగే అవకాశం ఉందట. సో ఆ శుభకార్యం కోసం మీరు ఎదురు చూడండి ఈ నెలలో. ఇంకా ఒక కొత్త పర్సన్ అనేది మీ కుటుంబంలోకి వచ్చే అవకాశం ఉంది. లేదా ఏదైనా వివాహం లాంటి ఒక శుభకార్యం మీ ఇంట్లో ఓకే అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ లైఫ్ పార్ట్నర్తో సంబంధం, రిలేషన్ అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది. అయితే మీ రిలేషన్లో ప్రేమ, మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ అనేవి పెరుగుతాయి. ఇంకా ఫ్రెండ్స్, రిలేషన్స్ కలిపి మీరు వాళ్ళందరితో సరదాగా టైం స్పెండ్ చేసే టైం ఉంటుంది. అంతేకాకుండా ఈ సొసైటీలో మీకు మంచి రెస్పెక్ట్ కూడా పెరుగుతుందని చెప్పొచ్చు. ఇంకా ఆరోగ్యం విషయంలో కనుక చూస్తే ఈ నెల మీకు చాలా పాజిటివ్గా ఉంటుంది. మీరు చాలా ఎనర్జెటిక్గా ఉంటారు, హ్యాపీగా ఉంటారు, ఉత్సాహం ఉరకలేస్తూ ఉంటుంది ఈ మంత్లో. ఒకవేళ మీకు దీర్ఘకాలికంగా ఆరోగ్య సమస్యలు ఏమన్నా ఉంటే వాళ్ళు కొంచెం రిలాక్స్ అయ్యే టైం ఇదని చెప్పొచ్చు. ఇంకా మెంటల్ స్ట్రెస్ కూడా మీకు ఏముండదు. మెంటల్ హెల్త్ కూడా చాలా బాగుంటుంది. అంటే ఏదైనా ఆలోచించి డిప్రెస్ అవ్వడం అనే లాంటివి మీకు అసలు ఈ నెలలో కనపడమని చెప్పొచ్చు. అయినప్పటికీ మీరు వ్యాయామం చేస్తూ ఉంటే ఇంకాస్త ఆరోగ్యంగా ఉంటారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సో ఒకవేళ ఈ నెల మీకు అంత బాగుంది అనిపించినప్పటికీ ఇంకా మంచి లాభాలు రావాలన్నా, లేకపోతే మీ జీవితంలో ఇంకా మంచి విషయాలు జరగాలి, ఇలాంటి రోజులు ఇకపై ఉపయోగపడాలి అన్న దైవారాధన కోసం కొన్ని పరిష్కార మార్గాల్ని అన్వేషిస్తే అవి ఏంటో చూద్దాం. ప్రతి శుక్రవారం మీరు లక్ష్మీదేవిని పూజ చేయడం, లేకపోతే కనకధార స్తోత్రం లాంటివి పారాయణం చేయడం వల్ల మీకు ఆర్థికంగా మంచి జరుగుతుంది. గోవులకు పచ్చిగడ్డి లేకపోతే పళ్ళు ఇవాళ తినిపించడం వల్ల మంచి శుభం జరుగుతుంది. వీలైతే వజ్రాన్ని మీరు ధరించడానికి ప్రయత్నం చేయండి. లేకపోతే శుక్రగ్రహానికి సంబంధించిన రత్నాన్ని ఇంకేదైనా సరే మీ జ్యోతిష్యుడిని సంప్రదించి ధరించడం అనేది చాలా మంచి జరుగుతుంది. ఇంకా పేదలకు అన్నదానం చేయడం లేదా ఏదైనా సహాయం చేయడం వల్ల మీకు పుణ్యం లభిస్తుందని చెప్పొచ్చు. మొత్తంగా వృషభ రాశి జూలై నెలలో చాలా అనుకూలంగా ఉంది. అంతేకాదు మీ కెరియర్లో ఒక గ్రోత్ కనిపిస్తుంది. ఈ నెలంతా మీకు చాలా బాగుంటుంది. మీ టార్గెట్స్ రీచ్ అవుతారు.
జీవితంలో చాలా ఆనందంగా ఉండడానికి ఇది పర్ఫెక్ట్ టైం అని చెప్పొచ్చు. సో మీకు ఎలా అనిపించింది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.